డీహైడ్రేషన్ మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఏదైనా పని ఒత్తిడిలో పడినప్పుడు మర్చిపోతాం. మన మధ్య నాకు కూడా అది జరిగింది. కొన్ని రోజుల క్రితం నాకు వారు ఓపీ బాగా ఉన్నారు. ఆ రోజు దాదాపు ఒక 80 మంది పైన ఉన్నారు. ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళ క్రానిక్ డిసీజ్ వాళ్ళు వచ్చారు. నేను మామూలుగా కుర్రాడు 2 బాటిల్ పెడతాడు. నేను రాగానే ఆ 2 నేను డే టైంలో అవజేస్తాను. ఇంటి దగ్గర ఒకటి దాకా వస్తాను. ఇంటికి వెళ్ళేటప్పటికి ఒకటి ఆల్మోస్ట్ కనీసం 3:30 అన్న తాగుతాను. ఆ రోజు వాటర్ పెట్టలేదు. ఏదో ఓపీలో బిజీ అయిపోయి చూసుకుంటూ అసలు అది మార్నింగ్ టు నైట్ దాకా అసలు లేవలేదు కుర్చీలోంచి. నీళ్లు తాగలేదు, మర్చిపోయాను. 2 బాటిల్ తాగుదాం అనుకుంటానే గబుక్కున ఏదో వరుసన ఎవరో రావటం, మళ్ళీ ఆ ఫ్లోలో పడిపోవటం, ఏదో అసలు భోజనం చేసినప్పుడు కూడా సరిగ్గా తాగిన గుర్తులేదు. ఏదో పరదేశంలో అక్కడ ఆ రోజు వాటర్ సరిగ్గా లేకపోతే పక్కలు ఎవరు తెచ్చుకుంటారు లేనో, లేకపోతే కుర్రాన్ని చెప్పడానికి బతికిచ్చి అట్లా జరిగింది. ఆ రాత్రికల్లా చక్క పట్టేసింది మొత్తం అంతా. పడుకునుంటే నొప్పులు, పెయిన్స్ ఇవన్నీ, యూరిను తేడాగా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు లేనిది ఎలా వచ్చిందని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది, అరే రేసం మన వాడు వాటర్ తాగలేదు. సో అంటే నిజంగా అంటే నేనే కాదు, చాలామంది ఎక్కువ మంది పొరపాట్లు చేస్తున్నారు. మా వాళ్ళకు కూడా అలానే అందరికీ వరుసన ఇలా జరుగుతున్నాయి సిరీస్లో. ఏంటో ఇలా చేస్తున్నావు అంటే ఇప్పుడు గబుక్కున్నా నేను అందుకనే గుర్తు చేస్తున్నాను అందరికి కూడా. మేబీ బాగా తీసుకున్న వాళ్ళు ఓకే, కానీ పని ఒత్తిడిలో పడి బతికిచ్చే వాళ్ళకి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాటర్ మనిషికి మనం ఎక్కువ లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి ఎప్పుడైతే వాటర్ లేదో ఆటోమేటిక్గా మనం చాలా నిస్సత్తుకి గురవుతాం. తల ఇక్కడి నుంచి ఇదంతా పెయిన్స్ వస్తాయి, ఈ అర్ధరాత్రి బిగిన్ అవుతాయి. రాత్రిపూట పడుకుంటే పక్క టెంకులన్నీ పట్టేసినట్టు ఉంటాయి. శ్వాస పీలుస్తుంటే కొంచెం ఎంత ఇలా అంటున్నప్పుడు ఏదో లోపల నొప్పులు, పక్క టెంకుల నొప్పులు ఇవన్నీ వస్తాయి. ఏంటి అని మీరు ఆలోచించుకుంటే సింపుల్, మనం సరిగ్గా వాటర్ తీసుకోలేదు అంతే. రోజులో ఖచ్చితంగా వాటర్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. బాడీ మొత్తం ఆల్మోస్ట్ మేజర్ పర్సంటేజ్ రక్తంలో అంతా వాటరే ఉంటుంది కాబట్టి మనం వాటర్ని పుష్కలంగా తీసుకోవడం చాలా అవసరం. వాటర్ తాగే పద్ధతి కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకటి పొద్దున్నే ఉదయం లేవగానే మీరు ఇష్టం వచ్చినంత తాగచ్చేవో, కానీ తర్వాత మాత్రం మీరు కొద్దిగా సిప్ వేయండి అంతే, ఎక్కువ వద్దు. జస్ట్ ఒక గ్లాస్ పెట్టుకుందాం, ఆ గ్లాస్ తాగడం తప్ప ఎట్ ఎ టైం లీటర్ లేకపోద్దు. ఎక్కువ సార్లు వచ్చేటట్టుగా చేయండి. సో డీహైడ్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో గబుకు జ్ఞానోదయం అవ్వగానే ఆ ప్రభావం వెంటనే పోతుంది. దాదాపు మనం మేలుకున్నప్పుడు కూడా సుమారు ఒక 36 అవర్స్ వరకు కూడా పడుతుంది మనకి ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి. సో డీహైడ్రేట్ ఒకవేళ మీరు అయ్యి మర్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే, నేను వెంటనే 1 లీటర్ బాటిల్ తాగేసానంటే అది పరిష్కారం కాదు. ఆ గొంతు ఎండిపోవడం లాంటివన్నీ ఉంటాయి. తాగేసినంత మాత్రం అవ్వదు, ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతాం మనం. సో కొద్దిగా ఓఆర్ఎస్ టైప్ కైండ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే వెంటనే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా రిలాక్స్ అవుతాం, అదంతా తగ్గుతుంది. అట్లనే ఎక్కువైతే హాస్పిటల్లో ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, అంత సీన్ అవసరం లేదు. బేసికల్గా ఎలక్ట్రోలైట్స్ తేడా వస్తాయి. ఎక్కువైతే మరీ దారుణంగా డిహైడ్రేట్ అవ్వటం పూర్తిగా అటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. అట్లనే యూరిన్లో మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు యూరిన్ కనుక మంటగా వచ్చినా, ఆ ఎల్లో కలర్లో వచ్చినా, మీకు వాసన అని ఫీలింగ్ కలిగినా వెంటనే అది గమనించండి. అది దానికి కారణం అయితే ఇతర రోగాలు ఉండే పర్సెంటేజ్ తక్కువైనా 90% మీరు డీహైడ్రేట్ అవ్వడం కారణం. బయటకు వచ్చిన తర్వాత ఏమీ లేకపోతే, అంటే నేను డైట్లో చెప్పలేదు, మామూలుగా చెప్తున్నాను, ఓ 4 కొబ్బరి బొండాలు కొన్ని చక్కగా లేపేశారంటే దెబ్బకి హైడ్రేట్ అవుతారు. లేదా ఓఆర్ఎస్ దొరకదనుకుంటే అసలు మనకు ది బెస్ట్ మార్కెట్లో ఉన్న అద్భుతమైనది ఏంటంటే డీహైడ్రేట్ అయినప్పుడు కొబ్బరి బొండం నీళ్ళు అద్భుతమైనవి. సరే రాత్రిపూట దొరకదనుకుంటే ఓఆర్ఎస్ లాంటి ఏమి లేకపోతే కనీసం ఉప్పు పంచదార కలుపుకునైనా సరే ఇంట్లో మీరు తాగేయండి. ఫ్లూయిడ్స్ మీద మీరు ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా ఓఆర్ఎస్తో మీరు సఫర్ అయిన తర్వాత మీరు పోసుకున్న మంట లేకుండా ఉండాలి చేయాలన్నా, అవన్నీ మనకు తగ్గాలంటే అది వెంటనే మీరు ఇప్పుడు తాగేగానే తగ్గదు అది. సో ఆ తరచుగా మనం ఒక 2-3 రోజుల పాటు ఫ్లూయిడ్స్ని కొంచెం ఓవర్గా జ్యూసులు తీసుకుంటా, కొబ్బరి బొండాలు ఇవన్నీ కంటిన్యూ చేస్తే మీరు చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో వీలైతే కొన్ని సిగ్నల్స్ ఇప్పుడు ఫోన్లో కొన్ని యాప్స్ లాగా వస్తున్నాయి అంటున్నారు, నేను లోడ్ చేసుకోవాలి ఒకటి. ఎవరన్నా నాకుంటే కింద లింకులో పెట్టండి, నేను కూడా చూస్తాను. అంటే మనకు రిమైండ్ చేసేటట్టు, ఇప్పుడు ఒక అరగంట అయింది ఒక్కీ అందనుకోండి, అనగానే ఒరే వాటర్ తాగరని మనకు గుర్తు చేసినట్టు. సో ఆ లేసి ఒక సిప్ వేసేటట్టు చేయండి. అట్లానే పిల్లలు కానీ వీళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు భర్త కానీ ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు అనుకుంటే, మీరు ఇంట్లో ఇల్లాలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, మీరే టైం టు టైం వాళ్ళ టేబుల్ మీద గ్లాస్ పెట్టి అది ఖాళీ అవుతుందా లేదనేది మీరు నెక్స్ట్ గ్లాస్ పెట్టేటప్పటికి మీరు చెక్ చేసుకోండి. అలా మనం ఎవరో ఒకళ్ళు కేర్ అన్నా తీసుకోండి. మనకి అలా తీసుకోకపోతే మాత్రం చేయండి.
యూరిన్ చెక్ చేసుకుంటేను మీకు అర్థమవుతుంది. ఈ నిస్సత్తువ, నిలబడిపోవడం, కళ్ళు తిరగటం, డిజీనెస్ ఇలాంటివన్నీ కూడా అనిపిస్తాయి. మనం దూరం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా వాటర్ని గుర్తుంచుకోండి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే వాటర్ కంటెంట్ వాటింటే మాట్లాడితే కూడా వాటర్ తీసుకుంటానే జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.